ఈరోజు మనము విగ్రహములకు అర్పించినవి తినవచ్చా? చాలా మంది ప్రభువును నమ్మాము అంటున్నటువంటి వారిలోనే ఈ రోజు వరకు కూడా ఇది విషయంలో క్లారిటీ లేదు. ఒక్కొక్క డినామినేషన్ ఒక్కొక్క ఆలోచన కలిగి ఉంది. అరవై 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ బైబుల్ని ఒకే రకంగా బోధించటంలో, చెప్పటంలో ఫెయిల్ అయిపోయారు. కొద్ది మంది, చాలా కొద్ది మంది మాత్రమే ఈ యొక్క సత్య బోధలో, వాస్తవమైనటువంటి బోధలు నడుస్తూ ఉన్నారు, ప్రపంచానికి అందిస్తూ ఉన్నారు. మిగిలిన ఎక్కువ పర్సంటేజ్ చాలా మంది సంఘాన్ని నరకంలోనే ఉంచారు అనేది మర్చిపోకూడదు. మరి అందులో ప్రార్థనలు నడుస్తున్నాయి, పాటలు నడుస్తున్నాయి, వాక్యం నడుస్తుంది, అంత బాగానే ఉంది. కానీ లోతులోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. సుమారుగా 3,000 పైగా, 3,000 నుంచి 4,000 పైగా డినామినేషన్లో శాఖలు ప్రపంచంలో చేశాయి. 66 పుస్తకాల్లో కలిగినటువంటి బైబిల్ ఆ రోజు లేని కాలంలోనే పేతురుగా చెప్పిన బోధనే కానీ, అపోస్తులు చెప్పినటువంటి బోధన కానీ, ఒకరి బోధ ఒకరు తృణీకరించడం కనపడదు. బైబిల్ లేని కాలంలోనే ఆత్మపూర్ణులై దేవుని మాటలు వాళ్ళు ప్రపంచానికి ఆ రోజునటువంటి సమాజానికి అందించారు. అదే ప్రేరణ కలిగిన వారే ఇదిగో మన ముందున్నటువంటి ఒక పరిశుద్ధ గ్రంథంగా మన మధ్యలో వాళ్ళని రాయటం వలన వారు చెప్పింది వ్రాయటం జరిగింది. కానీ ఈ రోజున వ్రాయబడినది, వారు చెప్పినది అర్థం చేసుకోవడంలో, అనగా ఒకే సంఘంగా ఉండి అర్థం చేసుకోవడంలో విఫలమైపోయారు. మరి మనకి మన ప్రపంచంలో కనిపిస్తున్నటువంటి అన్ని సంఘాలు క్రీస్తు సంఘాలేనా అని అనుకుంటే తప్పండి. సంఖ్య ఎక్కువ ఉండొచ్చు, అందులో బాగా భక్తి జరుగుతుండొచ్చు, కానీ అవి మాత్రం క్రీస్తు సంఘాలు కావు, పరమునకు చేరవు. మరి ఏంటివి? ఏది మరి క్రీస్తు సంఘము అని మనము సింపుల్ గా ఒక విషయం చెప్పిన ముందుకెళ్తాను. ఆయన అయితే ఏదైతే పేతురు ద్వారా స్థాపన చేశాడో, అందులో ఎవరైతే చేర్చబడుతున్నారో అది మాత్రమే క్రీస్తు సంఘం. అందులో మనం చేర్చబడాలి. ఈ రోజు కూడా ఎలా చేర్చబడాలో ఏంటది కూడా తెలియదు. కానీ డినామినేషన్లుగా పేర్లు పెట్టుకొని మాత్రం కొనసాగుతున్నారు. చూడండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10 నుండి 11 వరకు మనం చూడగలిగితే, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెనని, మీరంతా ఒకే భావముతో మాట్లాడాలి. మీలో కక్షలు లేక. ఎట్లా ఉండాలి అన్నాడంటే, ఒకే భావం ఉండాలి అంటే ఒకటిగానే ఉండాలి అని చెప్తున్నాడు ఆయన. మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ, ఒకే మనసుతో, ఏక తాత్పర్యముతోనూ, ఒకే తాత్పర్యం కలిగిన వారై మీరు సన్నద్ధులై ఉండవలెనని మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా మీలో కలహములు కలవని ఉన్నాయి. మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలిసింది. మీలో ఒకడు నేను పౌలు వాడను అంటున్నాడు. ఒకడు నేను అపోలో వాడను అంటున్నాడు. మరి ఒకడు నేను కేఫా వాడను అని, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నాను. ఇలా చెప్పుకుంటూ మీరు విడిపోయారు. మీరంతా ఇలా విడిపోయారు. ఒక్క బోధగా ఉండాల్సిన మీరు, ఒక్క మాటగా ఉండాల్సిన మీరు మొదటి శతాబ్దంలోనే ఇదిగో విడిపోవటం జరిగింది.
కలిసి ఉండాల్సిన వారు, ఒకే మాటను ప్రపంచానికి అందించవలసిన వారు. ఈయన 3వ ప్రయాణంలో సువార్త ప్రయాణంలో మొదటి కొరింథీ రాశాడు. తను అందిస్తున్నాడు, నాకు అందినది వార్త, మీరు ఇలా విడిపోయారు అన్నట. ఒకడు పౌలు పేరు మీద కూడా పెట్టుకున్నాడట, పౌలు మీకోసం చనిపోయాడా, మీకేమైనా జ్ఞానం ఉందా, మీకు ఇష్టానుసారంగా మీ డినామినేషన్ పెట్టుకున్నారే అని ఆ రోజే మందలించాడు ఈయన, ఆ రోజే హెచ్చరించాడు ఈయన. కానీ దేవుని పిల్లారా, ఏం జరిగింది అంటే, ఎవరినైనా ఈ రోజు మనం అడిగామనుకో అంటే వాళ్ళు చెప్పేది, వారి నుంచి వచ్చే సమాధానం ఏంటో తెలుసా? నేటి క్రైస్తవ సంఘాల నుండి మా విశ్వాసం మాది, ఇదే కదండి వాళ్ళు చెప్పేది, మా విశ్వాసం మాది, మీ విశ్వాసం మీది. అసలు విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏంటి? నమ్మిక, నమ్మికే కదండి, నమ్మటం. అబ్రహాము దేవుని నమ్మాడు, నమ్మిక, విశ్వాసం ఉంచడం. మా విశ్వాసం మాది, మీ విశ్వాసం మీదంటే బైబిల్లో ఒక మాట మనకి అర్థం చేయిస్తుంది చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు మనం చూడగలిగితే, శరీరం ఒక్కటే, ఆత్మయు 4 నుండి ఒకటే. 6 వచనాలు, శరీరము ఒకటే, ఆత్మయు ఒకటే. ఆత్మయు ఒకటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఇవ్వటకు నిరీక్షణ ఉండటకు పిలువబడి, మీరు ఒకే నిరీక్షణ కలిగి ఉండటానికి మీరు పిలువబడ్డారు. మీరంతా ప్రభువు ఒక్కడే, ఒకే నిరీక్షణ కలగటం కోసం, ఉండటం కోసం, అలా ఉండటం కోసం మీరు పిలువబడ్డారు. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటేనండి. బాప్తిస్మం ఒక్కటే. బాప్తిస్మాలు 10 లేవండి, ఒకటే బాప్తిస్మము. ఎంత చక్కగా చెప్పాడు. మా విశ్వాసం మాది, మీ విశ్వాసం మీదే అని. ఈ లోకం అంటే బైబిల్ ఏమంటుందో తెలుసా? అలాంటి 10 రకాల విశ్వాసాలు లేవు, నమ్మికలు లేవు. విశ్వాసం అనేది ఒకటే. ఏంటి ఆ ఒకటి? 66 పుస్తకాలు ఉన్నదేనండి మీరు నమ్మాల్సింది. బైబిల్లో ఉన్నదే నమ్మాల్సింది, దాని మీదే పెట్టాలి విశ్వాసం, నమ్మిక దాని మీదే పెట్టాలి. అదే ఫైనల్. ఇక్కడ ఉన్నటువంటి వస్తువులను మనం ఒకవేళ మిమ్మల్ని అడిగితే అందరూ ఒకే మాట చెప్తారండి. ఇక్కడ ఉన్న వారికి మీకు చూపిస్తే ఒకటే మాట నిలబడతారు. ఒకరు విభేదించారు కదా, ఒక మాట ఒకరు విభేదించారు కదా. మరి బైబిల్ ఎందుకు అలా విభేదిస్తున్నారు? ఏం జరిగింది అంటే, దేవుడు గుడికి దగ్గర దయ్యం పక్కన గుడిసైన వేసుకుంటారు అనే ఒక మాట నేను విన్నాను చోట. అంటే అపవాది సంఘాన్ని ఎలా అయినా డిస్టర్బ్ చేయాలి. అపవాది సంఘాన్ని ఎలా అయినా డిస్టర్బ్ చేయాలి. ఎలా డిస్టర్బ్ చేయాలి అనేటటువంటి ఎత్తులు, ఆలోచనలు వాడు కలిగి ఉంటాడు. కాబట్టి ఇదిగో మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసి మొక్కలుగా చేసేసి, ఇదిగో ఎవరికి తోసిన డినామినేషన్ వారు పెట్టుకున్నారు. మరి ఆడ పాటలు పడుతున్నారు కదండి, ఆడ వాక్యం చెబుతున్నారు కదండి అని అంటే, బోధకునికే బోధ చేసింది. తెలియదా మీకు? బోధకునికే బోధ చేసింది. బైబిల్లో ఏం రాయబడింది తెలుసా? నువ్వు దూకితే నీ పాదములకు రాయి తగలకుండా పైనుండి దూకితే ఎత్తి పట్టుకుంటాయి. ఎవరికి చెప్తుంది? వాక్యం ఎవరికి చెబుతుంది? బోధకునికి బోధ చేస్తుంది. మరి ఆ రోజే మొదటి శతాబ్దంలోనే బోధన ప్రారంభమైతే చెప్తే, మరి ఈ రోజుల్లో సంఘాలలో గుర్తించకుండా వాక్యం చెప్తున్నారండి అని గుర్తించకుండా అలానే జరుగుతుందని, ఇది సంఘము అని అనుకుంటే తప్పండి. మీరు వాక్యం వినాలి.
దేవుని పిల్లారా, దేవుడు దేవుడు అందరిలో ఉండి మాట్లాడిస్తే అందరూ ఒకేలా చేయాలి కదా బోధ. దేవుడు నాతో ఎట్లా మాట్లాడేశాడు? దేవునితో నింద ఎవరి మీద వేస్తున్నావు? నింద నెపం ఎవరి మీద వేస్తున్నావు? నీకు బైబిల్ అర్థం కాక, నీకు జ్ఞానం లేక, నీకు సబ్జెక్ట్ లేక నీ నెపం ఎవరి మీద పెడుతున్నావు? దేవుడు నాతో ఇలా మాట్లాడించాడు, దేవుడు నీతో అలా మాట్లాడించాడు. అంటే దేవుడు ఇద్దరితో వేరు వేరు మాట్లాడిస్తాడా? ఇద్దరితో వేరు వేరు మాట్లాడిస్తాడా దేవుడు? అంటే వీరికి తెలియక నెపము దేవుడి మీద నెట్టేస్తున్నాడు. తినకూడదని పండుగ తిన్నావా? నువ్వు కలగజేసిన ఈ స్త్రీయే నాకు ఇచ్చినది. ఏమ్మా, నువ్వు కలగజేసిన సర్పమే నాకు ఇచ్చినది. మీరు తిన్నారా? నెట్టివేయటం. నువ్వు కలగజేసిన ఈ స్త్రీయే. నువ్వు ఒకవేళ నువ్వు కలగజేసి ఉండకపోయినంటే, నువ్వు కలగజేసి ఉండకపోయినంటే ఆమె నాకు పండించేదా? నేను తినేవాడినా? తప్పకూడదు తెలుసా? తప్పకూడదు తెలుసా? చేసినందుకు నేనా తప్పించుకుంటున్నాడు. అలా బోధల విషయానికి కూడా నెట్టేయటం. నేను చెప్పాను కదండి, మేము చిన్నప్పుడు మాకు సండే స్కూల్ కార్యక్రమాలు పెట్టేవాళ్ళు. మేము వెళ్తుంటే నాకు అక్కడ పడింది మైండ్లో, దేవుని ఆత్మ నీళ్ళపైన అల్లాడుచుంటుందా? అల్లా అన్నాడైనా, నీళ్ళపైన అల్లా. ఎవరు అనుకుంటున్నా ఈ అల్లా అన్నాడు? ఇక ఎవరు అనుకుంటున్నా ఈ అల్లా? మీరు చెప్పండి, ఎవరు ఈ అల్లా? దాన్ని మొక్కలు తీసేశాడండి. అప్పుడు నుండి నాకు ప్రశ్నించే తత్వము, ఆలోచన చేసే శక్తి అప్పుడు నుండి నాకు ఉన్నాయి. ఇవన్నీ కూడా అడగటం అనేది. అడిగితే ఏమనుకుంటున్నారు? మేము ట్రైనింగ్ తీసిచ్చినాం, మేమంతా మేము పెద్దోళ్ళని, మీరు పిల్లలు మీరు ఏమనుకుంటున్నారు అని అంటే, నిజంగానే ట్రైనింగ్లు ఇవన్నీ ఉంటాయేమో, ఇంత పెద్దగా ఉంటుందేమో, ఇంత మరణం తీసాడేమో. కానీ నాకు సాటిస్ఫై లేదు. మనము వెళ్ళాము, సరే మనం నేర్చుకుందామని ఎవరిని కంపెనీ వాడు పెట్టుకున్నాడండి. ఎవరిని కంపెనీ అనుకున్నా, ఆడిపోతే వాందే, ప్రొడక్ట్ అంతా వాందే, అలానే డిజైన్ అయి రావాల్సి వస్తుంది. మెథడిస్ట్, పెంతకోస్తే, బ్యాప్టిస్ట్, సిఎస్ఐ బ్రదర్. ఎవరు కంపెనీ అలాగే ప్రొడక్ట్ అట్లా ఉండాలి, ఇంకా అట్లా రెడీ రావాల్సిందే. ఇంకా అందులోనే వెళ్తారు, వివాహాలు చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, పిల్లలు అందులోనే పెంచుతారు. స్వేచ్ఛ ఉందా? వాడు పెద్ద కోస్తుకి వెళ్తాడు, పెద్ద కోస్తుల్ని వివాహం చేసుకుంటాడు, అందులోనే వివాహం తర్వాత అంతా పిల్లల్ని కంటాడు, దానిగా పట్టుకొని పోతాడే తప్ప ఆగి ఆలోచన చెయ్యమని ఎవడు చెప్తాడండి? ఏరా బాబు, నువ్వు ఎప్పటి నుంచి మా తాత పోయిండే, మా నాయన పోయిండు, నేను పోతున్నాను. మీ తాత నరకం పోయిండు, మీ నాయన నరకం పోయిండు, నువ్వెందుకు పోతావు? ఆలోచన చేసే శక్తి పిల్లల్లో పెంచాలి. తల్లిదండ్రులు బాధ్యతది. ఏ సంఘాలు ఆలోచన చేయట్లేదు. మరి విగ్రహాలకు అర్పించినవి తినవచ్చా? ఆలోచన చేయాలి. విశ్వాసం ఒకటే, నమ్మిక ఉంచాల్సింది ఒకే నమ్మిక ఉంచాలండి. నమ్మకం ఒకేలా ఉండాలండి. అది బైబిల్ చెప్పాలి, అదే ఫైనల్. తినొచ్చో తినకూడదో బైబిల్ చెప్పాలి. ఎవరికి వారికి ఎలా పెంచేసేది తెలుసండి. హెబ్రోను, బ్యాప్టిస్టు, మెథడిస్టు, పెంతకోస్తు పేరు చెప్పకూడదు అనుకుంటానే కానీ లోపల తట్టుకోలేకపోతున్నానండి. ఎలా పెంచేది తెలుసా? వారా ప్రభునామ లేదా? పెండకలకి శాంతి చల్లారా? తెలంగాణలో అంటారు కదా, శాంతి అంటారు కదా, చల్లారా? ముగ్గులు వేసుకున్నారా?
ఆ ఆ అలుకుడు పీసతో అంతా అలుకుతున్నారా? వాళ్ళ అన్యులు వారు చేసినట్టు మీరు చేయదంటే వీడు అసలు వాక్య ముందు ముగ్గులు వేసుకోడిగా. తెలుసా నీకు? ఎంత నమ్మిక కూర్చోబెట్టారంటే బైబిల్లో లేనటువంటిది. ఈరోజు పొద్దున్న మాట్లాడుతూ పౌలు ఒక పదం వాడు, నేను పెద్దల పారంపర్య ఆచారం నిష్ట కలిగినామని అంటాడు. నిష్ట కలిగినాను నేను అంటే ఏవైతే ఆచరణలు చెప్పారో ఆ ఆచరణను నేను ఆచరించడానికి పాటించడానికి దాంట్లో నేను నిష్ట కలిగినామని. దాంతో పాటు గమాలియేలు దగ్గర నేర్చుకున్నాను చూసా. తెలుసా? గమాలియేలు దగ్గర నేర్చుకున్న దాన్ని ధర్మశాస్త్రాన్ని అంతా కూడా నాలో పెట్టుకుని దాంతో పాటు పెద్దల ఆచరణలో పెట్టుకున్నాను. కాబట్టి ఎవడైనా యూదుడై ఉండి క్రైస్తవుడిగా మారితే నాకు విపరీతమైన కోపం వస్తుంది అన్నాడు. వాళ్ళని చంపటం నాకు ప్రాణానికి ఆధారం అన్నాడు. తెలుసా? ప్రాణాధారంగా మారిపోయింది ఆయన క్రైస్తవులను చంపడం. ఆచారాలు వాళ్ళు ఎవరో చేసిన దానికి బైబిల్కి ఇది వీళ్ళు తీసుకొని ఆపాదించుకుని లింక్ అవుతుందా చూడకుండానే ఏం చేయకుండానే వాళ్ళు చేశారు. కాబట్టి మీరు ఇది చేయకూడదు. దేవుడు ఎరుగని వారు ఏం చేసినా దానికి వ్యతిరేకంగా ఆలోచన చేయమని చెప్పింది క్రైస్తవ లోకం. వారి మనసు బాధపడుతుందా గాయపడుతుందా అది సంబంధం లేదు. వాడు ప్రేమతో ఆహ్వానిస్తాడు, రండి మా ఇంటికి భోజనానికి రండి అంటాడు. మా ఇంటికి భోజనానికి రండి అంటాడు. దసరా ఉంది, సంక్రాంతి ఉంది, ఉగాది ఉంది, మాకు మీరు భోజనానికి రండి మా ఇంటికి అని వాడంటాడు. ప్రేమతో పిలుస్తాడు. వీళ్ళేమంటారు తెలుసా? వీళ్ళేం చేస్తారు? వ్యతిరేకం కదా. వాడిని ప్రేమిస్తున్నాడు, నువ్వేమో వ్యతిరేకమవుతున్నావేంటి? ఎవరు నేరుగారి పోదా? ఎవరు పెట్టారు వీళ్ళు? బైబిల్ ఏమని చెప్పిందా? బైబిల్ ఏమన్నా దీనిపైన 2 రోజులు డిబేట్ పెట్టాం. 2 days డిబేట్ పెట్టాం. 2016 కాదనుకుంటా, 2016 డిబేట్ పెట్టాం, చర్చ పెట్టాం. ప్రశ్నలు వేయాలి, సమాధానం తీసుకోవాలి. ప్రశ్నలు వేయాలి, ప్రశ్నించేవారు రమ్మన్నాం. ఎప్పుడు నువ్వు పెద్ద భక్తి ఎవరు వస్తారు రమ్మన్నాం. కార్యక్రమం ఏర్పాటు చేశాం. ధారాళంగా దేవుడు మాట అందించాను. ఎందుకో ఇప్పుడు ఇచ్చిన దాంట్లో నీకు ఏం ప్రశ్న ఉందో అడగండి. అడుగుతున్నారు, ఎప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, ఇస్తున్నాం సమాధానం. అయినా సాటిస్ఫై లేదే. ఎందుకు? నువ్వు ఒకదానికి బానిసైపోయావు. విశ్వాసం దేవుడి మాటకు లోబడాల్సిందే. అసలు ఏదో విగ్రహం అనుకుంటున్నా నీవు అసలు మొట్టమొదటిగా విగ్రహం అంటే ఏంటో నీకు తెలిసి ఉండాలి. విగ్రహాలకు అర్పించినవి తినవద్దా అని ఇంత స్పష్టంగా చెబుతున్నా నీవు అసలు విగ్రహం అంటే ఏంటో నీకు తెలవాలండి. మనం మళ్ళా బైబిల్ అడగాలి. నిర్గమకాండం 20వ అధ్యాయం 3 నుండి 4 మాటలు మనం చూడగలిగితే, 3 నుండి 4 మాటలు మనం చూడగలిగితే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండొద్దండి అన్నాడు. పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి కింద నీలయందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వాటిని పూజించకూడదు. ఎక్కడెక్కడ? పైన ఆకాశం అందే గాని క్రింద భూమి క్రింద నీళ్ళంటే మళ్ళా భూమి మధ్యలో ఉండే నీళ్ళ గురించి మాట్లాడగలరు. భూమి కదండి,
దీని క్రింద నీరు అంటున్నాడు. అంటే దీని లోపల ఉన్న దాని గురించి కానీ కాదు, భూమి క్రింద నీరు అంటున్నాడు. సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదాం ఆ టాపిక్ లో. ఏ రూపాన్ని చేసుకోకూడదు మీరు, ఏ రూపం వద్దన్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఇశ్రాయేలుకి, అంటే తన పిల్లలకి చెప్తున్నాడు. తన పిల్లలు, తండ్రి పిల్లలు కావాలనుకున్న వారి గురించి చెప్తున్నాడు. దేవుడు నమ్మాలనుకుంటున్న వారి గురించి చెప్పాడు తప్ప, ఇదిగో ఈ నమ్మని వారి గురించి కానీ వారి నమ్మికల గురించి కానీ కాదు. గుర్తుపెట్టుకోవాలి, ఇది మనలకు బోధ చేయడం రాక, అది కనులుంటే చూడదు, చెవులుంటే వినదు, ముక్కును వాసన ఉండదు, నోరుంటే మాట్లాడదు అని ఎక్కడో రాయబడిన మాటలు, కీర్తనలో రాయబడినటువంటి మాటలు తీసుకొని బయట సమాజానికి వెళ్ళి నడి రోడ్ల సెంటర్లో నిలబడి ఇవన్నీ చెబుతా ఉంటే వాడు ఏమనుకుంటాడు? వాడు నమ్ముకున్నాడండి, వారు నమ్ముకున్నారు, వారి నమ్మిక మీద వారు కొట్టేది. ఆయన ఎవరు చెప్పాడు? తన పిల్లలకి. ఇప్పుడు నేను మీకు చెప్పాలి, ఇప్పుడు మీరు ఉన్నారు కదా, మీకు చెప్తున్నా, మీరు విగ్రహాల జోలికి వెళ్ళదు. నేను మీకు చెప్తే బాగుంది, ఇదే మాట బయటికి వెళ్తే, ఇదే మాట దేవుడు నమ్మని వారికి వెళ్ళి చెప్తే కదా. అందుకే కదా కొందరు దెబ్బలు తిన్నది కూడా ఆ రోజులలో, ఈ రోజు దాకా కూడా అంతే. నీ పిల్లలకు చెప్పు అనగా క్రైస్తవుడైనా నీకు చెప్పు. అసలు నువ్వు ఏ విగ్రహం గురించి మాట్లాడుతున్నావు? ఒకవేళ వాళ్ళు తెలియకుండా వారి భక్తులు కొనసాగుతుంటే నువ్వు నమ్మిన దేవుడు అంటున్నావు, నువ్వు గొప్ప దేవుడు నమ్మానంటున్నావు, నువ్వు చేస్తున్నది ఏంటో చెప్పాల్సి ఉంది. దేని రూపంలో పూజించకూడదు అన్నాడు, దేని రూపాలు వద్దన్నాడు. మరి ఎన్ని రూపాలు తెలుసా క్రైస్తవులకి? వద్దని చెప్తున్నా నీవే, బైబిల్ ఉన్న ఈ మాట తీసుకొని ఉంటున్నా నీవే. ఎన్ని రూపాలు ఉన్నాయండి నేటికి? నమ్మికలు లేవా క్రైస్తవులకి? మంగళసూత్రం మీద కూడా సిలువ గుర్తు పెట్టారట. మంగళసూత్రం కూడా సిలువ గుర్తుండాలి క్రైస్తవులు. ఒక అతను అడిగాడంటే, నన్ను ఒక అతను అడిగాడు, మరి మేము విగ్రహాలను పూజ చేసుకుంటున్నాము, సరే మేము దేవుణ్ణి నమ్మలేదు. మాట్లాడద్దు మీరు ఒక కన్నేసి పెట్టండి వాళ్ళ మీద. వెనుకరా లేవు, నువ్వు అట్లా అక్కడ నుంచి నువ్వు లేవు, అక్కడి నుంచి నువ్వు లేవు. మీరు చూడాలి, డిస్టర్బ్ అవుతుంది తెలుసా. నన్ను అడిగాడండి, మేము సరేనండి మేము దేవుణ్ణి నమ్మలేదు అంటున్నారు, మీరు దేవుణ్ణి నమ్మారు కదా, మేము విగ్రహాలను పూజ చేసుకున్నాం, బాగానే ఉంది, మరి ఆ చర్చి మీద ఉన్నది ఏంటిదని అని అడిగాడు. మీరు పెట్టుకుంది ఏంటి చెప్పండి అని అడిగాడండి. మీరేం చెప్తారు చెప్పండి? మీరైతే ఏం చెప్తారు? యేసును సిలువేశారు కాబట్టి అది గుర్తుగా పెట్టామంటావా? ఎందుకు పెట్టాము? విశ్వాసం ఎలా రావాలి తెలుసా? విశ్వాసం ఎలా రావాలి? వినుట వలన. నువ్వు వాక్యం చెప్పు, నువ్వు బోధ చేయి, సువార్త ప్రకటించు, వాక్యం ప్రకటించు. నీకు వార్త ఏంటి? మరి ఏం సమాధానం చెప్తావు? మేము నమ్మలేదు, మేము పూజ చేసుకుంటున్నాం, మరి మీరు చేస్తుందండి. ఈ రోజు వరకు కొన్ని మెథడిక్ చర్చెస్ లో లోపల ఉంటాయి, వాటికి క్యాండిల్ ముట్టేస్తారు, వాటికి పూలేస్తారు తెలుసా? కొన్ని చర్చెస్ లో
స్టాచ్యూలు పెడతారు, విగ్రహాలు పెడతారు. ఆర్సీఎం వాళ్ళైతే ఉంటుంది అనుకోండి, సరే ఆర్సీఎం వాళ్ళకి అది కూడా ప్రొటెస్ట్ చేసి వీళ్ళు ప్రొటెస్ట్ అయ్యారు కదా, అంటే వాళ్ళు మేము వ్యతిరేకించాం. ఏంటిది? వాళ్ళ పద్ధతులు వ్యతిరేకించాం. ఏం వ్యతిరేకించాం? నువ్వు చేస్తుంది ఏంటి? వల్ల మీరు ప్రొటెస్టులు కదా, ప్రొటెస్ట్ చేశారు కదా, వాళ్ళు విగ్రహాలు పక్కన పెట్టుకున్నారు కాబట్టి. గుడ్ ఫ్రైడే వాళ్ళదే, ఈస్టర్ వాళ్ళదే, క్రిస్మస్ వాళ్ళదే. నువ్వు ప్రొటెస్ట్ చేసావు, నువ్వు అనేది చేస్తున్నావు. మళ్ళా ఏంటంటే దేవుణ్ణి నమ్మాము అంటే ఎదుట పోతున్నాం, ఆడ భక్తి నడుస్తుంది అని అనుకుంటారా? సరైన డాక్టర్ దగ్గరకు పోకపోతే నష్టం ఎవరికి తెలుసా? పేషెంట్కి. మా ఊరు డాక్టర్ అక్కడ ఛార్జీలు ఎక్కువ అవుతుందని చెప్పి ఆనే ఉండే మా ఊరు డాక్టర్ దగ్గర కూర్చుంటాను అన్న అనుకో, ఓకే ఇంజక్షన్ 20 దగ్గర ఇస్తే ఏమైంది? ఆపరేషన్లు, సర్జరీలు సత్యత బయట తెచ్చుకోవాలి. ఏ రూపమున ఏమండి? అనారోగ్యం మీకే. మీ శరీరానికి ఎంత ఆరోగ్యంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తావో బౌద్ధ విషయంలో కూడా అలా లేకపోతే నష్టం మీకే. సస్త సాగు చేసే వాళ్ళు ఉండాలి. మా ఊర్ల సంఘం సస్త సాగు చేయాలి, మాకు పెళ్లి చేయాలి. మా ఈ పెద్ద మనిషి ఏమనుకుంటాడు, ఆ పెద్ద మనిషి అందరు నరకం పోతారు. నీకు బుద్ధి లేదా? నీకేమవసరం? మనము విగ్రహములకు దూరంగా ఉండాలి. ప్రకటన గ్రంథము 9:20 మాట చూడండి. ప్రకటన గ్రంథము 9:20 మాట. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను 9:20 మాట. చూడను, వినను, నడవను, శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా, ఇవన్నీ పూజ చేయకూడదు. హస్తముతో చేసిన వాటిని దేని కూడా పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందలేదు. చాలండి. అక్కడ మనకు కావాల్సిన విషయం ఏమిటంటే చేతులతో చేసినది ఏంటివి? బంగారం గాని, వెండి గాని, కంచు గాని, కర్ర గాని, రాయి గాని, వీటితో చేతితో చేసేది ఏదైనా సరేను అదంతా విగ్రహమేనండి, విగ్రహమే. మరి చేస్తుంది ఏంటిది? చేస్తుంది ఏంటిదండి? మరి లేదండి మేము ఇవన్నీ మా దగ్గర లేవంటారేమో, మాకు ఇవన్నీ లేవంటారేమో. వెరీ గుడ్. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో 3:5 కావున భూమి మీద ఉన్న మీ అవయవములను 3:5 అనగా జాగ్రత్తను, పవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధన. ఇక్కడ జాగ్రత్తగా అండి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? విగ్రహ ఆరాధనైన ధనాపేక్షను. విగ్రహాన్ని ఆరాధన చేస్తున్నారట. ఎవరి గురించి చెప్తాడు మాట? కొలస్సీలకు రాస్తూ పౌలు గారు చెప్తున్నాడు కదండి. ఎవరికి? అన్యులకు చెప్తున్నారా? ఎవరికి చెప్పండి మాట? క్రైస్తవులైన పిల్లలకి. ఏమంటున్నాడు?
మీరు ధనమును పెట్టుకుంటున్నారు. మీకు అది విగ్రహము, మీకు అది విగ్రహం అయింది. అంటే ఏంటో తెలుసండి, దేవుని పనిని మర్చిపోయేంతగా, దేవుని కోసం బ్రతకకుండా, దేవుని కోసం నిలబడకుండా కేవలం ఆ పరిస్థితుల్లోకి నెట్టబడ్డావు అంటే నీకు అది విగ్రహం అయిపోయింది. నీకు ఎందుకు ఇవ్వాలి చెప్పండి రాజ్యము? పరలోకము నీకు ఎందుకు ఇవ్వాలైనా? పరలోకంలో నీకు ఎందుకు అవకాశం ఇవ్వాలి చెప్పండి? ఎవరున్నారు ధనాన్ని ప్రేమించారు? ధనం అంట తృణీకరించారు ఉన్నారా? మా వరకు వస్తే మేము చేసే ప్రతి పని, సంపాదించే ప్రతి వస్తున్న ప్రతి రూపాయి పని కోసం పెట్టేస్తాం. పని కోసం అనండి, ఏమున్నా పని కోసం. అందుకే కదా మీ కొరకు ధనము కూర్చుకోవచ్చు. మీరు ధనం కోసం అపేక్ష కలిగి ఉండకూడదు. భోగముల నిమిత్తము ప్రార్థన చేయకూడదు. డబ్బు కావాలి అని మీరు మొరపెట్టకూడదు అన్నాడు. అడగకూడదు. మీ భోగముల నిమిత్తం అడగకూడదు. మరి దేనికోసం అడగాలి? నేను చెప్పాను కదా, మీరు డబ్బు కావాలని దేవుడు అడిగితే దేనికోసం తెలుసా? అది ఆయన పని కోసమై ఉండాలి, లేదా ఇతరులకు సహాయం కోసమై ఉండాలి, వారిని పని కోసం నడిపించేటై ఉండాలి. ఏం చేస్తారంటే కోట్లు పెట్టుకొని చనిపోయిన వాడు ఉన్నారు. ధనము విగ్రహంగా మారిపోయింది నేటికి చాలా మందికి. మరి ఇంతగా విగ్రహారాధన, విగ్రహాలు లోపంలో పెట్టుకొని, కుటుంబాలలో పెట్టుకొని వాడికి చెప్తారు ఏంటి తెలుసా? వీడు ఒక విగ్రహారాధన చేస్తూనే ఉంటాడు. వీడు ఏం చేస్తాడు? ఎవరికి చెప్తారు తెలుసా? మళ్ళా ఇతరులకు విగ్రహారాధన చేస్తామని చెప్తాడు. ఏంటిది? మీరు విగ్రహారాధన చేయకూడదు. నువ్వు చేస్తుంది ఏంటిది? వాడు తెలియక చేస్తున్నాడు, మరి నీవు తెలిసి చేస్తున్నావు కదా. దేని రూపమవుతో. కానీ మళ్ళీ వాక్యం అంటుంది ధనము విగ్రహారాధనలోకి వచ్చేసేస్తుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు చేయతగదని విగ్రహానికి సంబంధించినటువంటి పూజలు మొదలైన వాటి నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము వాళ్ళు దేవుడు నమ్మని వారు ఎలా ఉన్నారు? మీరు నేను క్రైస్తవులం అని చెప్పుకుంటున్నారు, క్రీస్తు నమ్మామని చెప్తున్నారు, మీరు అలానే ఉన్నారు అన్నాడు. గతించిన కాలమే చాలు. మీరు ఇంతకు ముందు అవి చేశారు ఎలా అంటున్నాడు. మరి ఇవన్నీ తెలుసుకోవాలి కదా. మరి మనం విగ్రహాలకు అర్పించినవి తినొద్దా లేదా అంటే ఇవన్నీ కూడా తెలుసుకోవాలి కదా. నువ్వు ఎంత భక్తి కనబరుస్తారంటే అబ్బాయి వద్దండి మాకంటే ఇంత భక్తులు అనుకోవాలి. ఇప్పుడు మనకి ఏమర్థమైంది అంటే విగ్రహంలో అంటే చేతితో చేయబడినది ప్రతిదీ విగ్రహం. వాటిని పూజించటం అంటే ఏంటి? వాటికి రెస్పెక్ట్ ఉంటాం అంటే వాటిని గొప్పగా మనసులో ఫీల్ అవుతాం. దానికి నేను మర్యాద ఇవ్వాలి. నిజంగానే ఈ సేమ్ ఇట్లా ప్రభువు నమ్మని వారు ఉన్నటువంటి ఈ నమ్మకము క్రిస్టియానిటీలో కూడా వచ్చేసేసింది. అందుకనే మీరు చూడండి అసలు ఏమన్నాడు, ఉద్దేశం ఏంటో చూడండి. ఇప్పుడు బైబిల్ యొక్క ఉద్దేశం ఏంటి అసలు? మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 10 నుండి 13 మాటలు మనం చూడగలిగితే
10 నుండి 13 మాటలు, 8వ అధ్యాయం 10 నుండి 13 వరకు. ఏలయనగా ఏలైనగా జ్ఞానం గల నీవు ఏలైనగా జ్ఞానం కలిగిన నీవు విగ్రహములందు విగ్రహములందు భోజన పత్తికి కూర్చుండగా భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల ఒకడు చూసిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల బలహీనమైన సాక్షి అతడు విగ్రహములకు ఆ, బలి ఇవ్వబడిన పదార్థములను తినుటకు ధైర్యం తెచ్చుకుని తినడానికి కూడా ధైర్యం తెచ్చుకుంటాడు. అందువలన ఎవరి కొరకు క్రీస్తు ఎవరి కోసం క్రీస్తు చనిపోయాను ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. అంటే ఇది తీసుకున్నారు వాళ్ళు. కంప్లీట్ అయిపోయింది వస్తుంది. ఈ వచనాన్ని తీసుకొని ఒకడు నశిస్తున్నాడు అంటే కారణము మీరు విగ్రహాలకు అర్పించినవి తినటం వల్లనే నశిస్తున్నారు అనేటటువంటి ఈ ప్రశ్న నాకైతే వేశారు. ఎందుకు ఇలా చేశారు అంటే వారి సంఘాలలో వారి గురువు అలానే బోధ చేశాడు కాబట్టి. చూసారా, ఒకరు నశించిపోతున్నారు విగ్రహాలకు అర్పించిన తినటం వలన, ఒకరు నశించిపోతున్నారు చూసారా. కాబట్టి తినకూడదు అన్నాడు. ఇక ఈ వచనాలను ఆధారం చేసుకుని తినకూడదు. ఇక పదవధ్యాయం తినకూడదు అన్న దాని గురించి మాట్లాడుతున్నాం. అసలు తినొకసారి లేదా మనం నెక్స్ట్ చూస్తాం. 10వ అధ్యాయం 14 నుండి 18 వచనాలు. ఇది మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక. కాబట్టి 10వ అధ్యాయం 14 నుండి 18. కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా మీరంతా విగ్రహారాధనకు దూరంగా పారిపోవాలి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించండి. నేను చెప్పే సంగతులు మీరు ఆలోచన చేయండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటే కదా. అవును కదా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడండి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా. ఇక నేను చెప్పున్నదేమి? నేను చెప్తున్నాను, విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములో ఏమైనా ఉన్నది అయినను చెప్పదనా? లేదు గాని అన్యజనులు అర్పించేటటువంటి బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారు చెప్పుచున్నారు. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువు నాకు రోషము పుట్టించదమా? అంటే మీరు వారితో పాలివారు అవ్వటం వలన, మీరు అది తీసుకోవటం వల్ల, అర్పణ తీసుకోవడం వల్ల వాళ్ళతో పాలివారైపోతున్నారు. మీరంతా బలించిన తీసుకోవటం వలన మీరు అలా ఎందుకు తీసుకుంటారు? అలా చేయకూడదు కదా. శిథిలంలో చెయ్యి వేస్తున్న వారు మళ్ళా అక్కడ కూడా మీరు ఎలా చేస్తారు? తప్పు కదా. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 20వ మాట. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 20వ మాట. దేవుని వైపు తిరుగుచున్న వారి మనము
వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయం. మీరు విగ్రహ పూజలే గాని విగ్రహాలకు అర్పించినవే గాని తినకూడదని వారికి నేను పత్రికలు రాయాలనుకుంటున్నాను. తినేవారు ఉన్నారు, తినకూడదు వారికి చెప్పండి. ఇవన్నీ ఆధారం చేసుకొని ఫైనల్ కంక్లూజన్ ఏమొచ్చారు అంటే ఇంకా అసలు తినకూడదు, ఇక ముట్టకూడదు. వాళ్ళేమో ప్రేమతో ఆహ్వానిస్తుంటారు, ఈ రెఫరెన్స్ వీళ్ళకి అడ్డం వస్తుంటాయి. తినకమంటున్నాడు కదా అని అంటుంటారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ మాట. ప్రకటన. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువ అయినవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి మోపాల్సి ఉంది నీ మీద. ఏమనగా ఏమిటా తప్పు అంటే తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యజబేలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచున్నది. తినమని విగ్రహాలకు అర్పించినది తినమని బోధించుచున్నది. వారిని మోసపరచుచున్నది. నాకు అక్కడ యెజబెలు విగ్రహాలకు అర్పించిన తినమన్నది, అలా దారి తప్పించింది. తినమని చెప్పేవారు యెజబెలు సంబంధులు. ఈ రెఫరెన్స్ తీసుకున్నారండి నాకు. తినమని చెప్పేవారు యెజబెలు సంబంధులు. మీరు సంఘాన్ని పాడు చేస్తున్నారు, విశ్వాసాన్ని పాడు చేస్తున్నారు, గలిబిలి చేస్తున్నారు. మేము ఇందాక మనం చూసినటువంటి రెఫరెన్స్లు అన్ని కూడా అడ్డం ఉన్నాయండి. తినకూడదు అని చెప్తున్నాయి అవన్నీ కూడా. మనం ఇందాక చూసిన రెఫరెన్స్ అన్ని కూడా తినకూడదని చెప్తున్నాయి. ఇందాక చూసిన రెఫరెన్స్ని తిరిగి మరలా మనం వచ్చే వారం వాటినే మాట్లాడతాం. ఎలా మాట్లాడతాం? మీకు విషయం చెప్తాను చూడండి. వెలివాడ దేవుడు అంటున్నాడు. వెలివాడ ఈ రోజు లేదా ఈ రాత్రి నీ ప్రాణము నడుపుచున్నాడు. అప్పుడు బోధ ఎలా జరిగింది? ఎవరు అడుగుతున్నారు ప్రాణం? అది ఎక్కడ చూడండి, లూకాసు సువార్త. అది చూసుకొని ముగించుకొని మనం మిగతా నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. 12వ అధ్యాయము, లూకాసు సువార్త 12వ అధ్యాయము 20వ వచనం చూడండి. అయితే దేవుడు, ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. నీవు సిద్ధపరచినవి ఎవరి వగునని అతనితో చెప్పాను. నువ్వు సిద్ధపరచినవి ఇవన్నీ ఎవరికైతాయి? ఇదంతా ఈ వాక్యం ఎక్కువగా ఎవరైనా చనిపోయినప్పుడు సమాధుల దగ్గర జ్ఞాపకార్థ కూడి కదా సంగతి పెట్టుకుంటారు కదా, అప్పుడు చెప్తారు, పోయాడు మరి ఈ రోజు మీరైనా ఇదిగో దేవుడు చెప్తున్నాడు చూడండి, వెరివాడ దేవుడి రాత్రి నీ ప్రాణములను నడుచున్నారు. ఆ రెఫరెన్స్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎవరు అడుగుతున్నారు?
ఎవరిని అడుగుతున్నారండి? ప్రేమ్ గారు, దేవుణ్ణి పరదేశంలో ఉన్న వాళ్ళు ఎవరు వేరే వాళ్ళు అడుగుతున్నారు దేవుని? చెప్పారు, ఆయన చెప్పినది దేవుడు చెప్తున్నాడు కదా. దేవుని అడిగారు, ధనవంతుల ప్రాణాలని దేవుడికి చెప్పారు. దేవుడు ఏమంటారు? మీ ప్రాణాలు అడుగుతున్నారని చెప్పాడు. ఎవరు ఏంటిదని మాట్లాడదాం సమయం వచ్చినప్పుడు. మీ ప్రాణాలు అడుగుతున్నారని దేవుడు చెప్పాడు. నువ్వు మారవా? మారకపోతే నీ ప్రాణాలు అడుగుతున్నారని దేవుడు చెప్పాడు. కానీ వీళ్ళేం బోధ చేశారు? దేవుడే అడిగారు. దేవుడు అడిగాడు ఎక్కడ? మీ ప్రాణాలు వేరే వారు అడుగుతున్నారని దేవుడు చెప్పాడు. అడుగుచున్నారు, నడుగుచున్నారు, చున్నారు బహువచనం కదా. అడుగుచున్నారు. ఎవరు అడుగుతున్నారు? ఎవరు అడుగుతున్నారు? థర్డ్ పర్సన్స్ అడుగుతున్నారని దేవుడు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? ఎవరితో చెప్తున్నాడు? ఎవరు మాట్లాడుతున్నారు? ధనవంతులతో దేవుడు చెబుతున్నాడు. చెప్పిన వ్యక్తికి తీసుకొచ్చేసి ఆయన అడిగాడు ప్రాణం అని దేవుడి మీద మొప్పేశాడు. ఎలాగ తప్పుగా అర్థం చేసుకున్నారో సేమ్ అలానే ఈ వచనం ఇలా తప్పుగా అర్థం చేసుకున్నారు.